అఫీషియల్ ట్రైలర్ తెలుగులోనే ఆల్మోస్ట్ 5 కోట్ల వ్యూస్ అయితే సంపాదించుకుంది. హిందీలో చూసుకున్నట్లయితే 6 కోట్ల వ్యూస్ అనమాట. ఓవరాల్గా బాగానే ఒక 10-12 కోట్లు అయితే ఇచ్చేసేసింది అనమాట. సో ఈ పుష్ప ట్రైలర్ రికార్డ్స్ గురించి వీడియో చెయ్యి, ఏ సినిమాని బ్రేక్ చేసింది అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. దాని గురించి క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. మొట్టమొదట నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, నేను ఎక్స్పెక్ట్ చేసిన వ్యూస్ అయితే రాలా పుష్ప ట్రైలర్కి. ఇదైతే 100% చెప్పుకోవచ్చు. ఆ వ్యూస్ అయినా ఆ లైక్స్ అయినా ఏవైతే ఉన్నాయో కొద్దిగా తక్కువ అనేటటువంటి ఫీలింగ్ కలిగిందనమాట. ఉదాహరణకి రీమేక్ సినిమా మన పవన్ కళ్యాణ్ గారిది భీమల నాయక్ ఉంది. దానికైతే 3 నిమిషాల్లోనే 100K లైక్స్ వచ్చాయి. అది హైయెస్ట్ నాకు తెలిసి. దాన్ని అయితే అప్పటి నుండి ఇప్పటిదాకా ఏ ఒక్క టీజర్ బ్రేక్ చేయలేదు, ఏ ఒక్క ట్రయల్ బ్రేక్ చేయలేదు. దాన్ని అయితే ఖచ్చితంగా పుష్ప 2 బ్రేక్ చేస్తుంది అనుకున్నాను. ఇదేం పుష్ప కాదు, పుష్ప 2. పుష్ప 1 చూసిన వాళ్ళు అందరూ కూడా పుష్ప 2 కోసం ఎదురు చూస్తూనే ఉంటాడు. సో ఆ ట్రయల్ ఎప్పుడెప్పుడు అవుతుంది అని చెప్పి కళ్ళల్లో ఒత్తిరేసుకొని చూస్తారనమాట. ఇది ఒక 100K లైక్స్ రావడానికి 9 నిమిషాల కన్నా ఎక్కువగా పట్టింది ఫ్రెండ్స్. ఇది దేవర కన్నా తక్కువే అనమాట. అండ్ లైక్స్ అయినా వ్యూస్ అయినా వాటి గురించి డీటెయిల్గా ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఇండియాలోనే కాదు, ఈ ప్రపంచంలోనే టాప్లో ఉన్నటువంటి టీజర్ ఏదిరా అంటే KGF, కోలార్ గోల్డ్ ఫీల్డ్. ఇక దాని గురించి చాలా ఎంత మాట్లాడినా తక్కువైపోద్ది అనమాట. ఎన్ని వ్యూస్ ఉన్నాయో ఒకసారి చూడండి. ఆల్మోస్ట్ 16 కోట్ల 20 కోట్ల వ్యూస్ ఉన్నాయన్నమాట. అదే టాప్లో ఉందన్నమాట. ఆ KGF చాప్టర్ 2 టీజర్ ఏదైతే ఉందో అది సృష్టించినటువంటి విధ్వంసం అంతా ఇంత కాదు. ప్రతి ఒక్కరు దాని గురించి మాట్లాడారు, ప్రతి ఒక్కరు దాని మీద అయితే రియాక్ట్ అయ్యారు. అప్పట్లో అది యూట్యూబ్ రికార్డ్స్ని ఓచకోత కోసింది. యూట్యూబ్ సర్వర్ అయితే బిజీ వచ్చేసింది అనేటటువంటిది రియాలిటీ అనమాట. దట్ ఈస్ KGF. అది టీజర్ అనమాట. ఇండియాలోనే కాదు, ప్రపంచంలోనే టాప్ మోస్ట్ వ్యూ టీజర్ ఏదైనా అనుకోండి ఖచ్చితంగా KGF వచ్చేస్తుంది అనమాట. దాంట్లో అయితే డౌట్ లేదు. ఇంకా ఆ తర్వాత ఏదుందిరా అని అంటే మన సలార్ అనమాట. సలార్ టీజర్ని కూడా రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఆదిపురుషుతో మంచి ఇదై ఉన్నాడు. కానీ ఎన్ని వ్యూస్ వస్తాయరా అని చెప్పి చూస్తే ఆల్మోస్ట్ చూసారు కదా 179 మిలియన్ వ్యూస్ అయితే సంపాదించుకుంది. మన KGF ఏదైతే ఉందో 240 మిలియన్, ఇది చూసుకున్నట్లయితే 179. సో సలార్ ఏదైతే ఉందో ఇది పార్ట్ 1 అనమాట. KGF ఏదైతే ఉందో పార్ట్ 2 అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఈ రెండు కూడా టాప్ ఉంటాయి అనమాట. ఆ తర్వాత త్రిబుల్ ఆర్ ట్రైలర్ చూడండి, బేభత్సమైనటువంటి వ్యూస్. ఆల్మోస్ట్ 16 కోట్ల వ్యూస్ అయితే రావడం జరిగింది అనమాట. అది కూడా హైయెస్ట్ ఆఫ్ ది రికార్డ్ అని చెప్పుకోవచ్చు. త్రిబుల్ ఆర్ చూసుకున్నట్లయితే ఇక్కడ రామ్ చరణ్ ఉన్నాడు, NTR ఉన్నాడు, రాజమౌళి గారు ఉన్నారు కాబట్టి బేభత్సమైనటువంటి వ్యూస్ వచ్చాయి. దాంట్లో అయితే చెప్పేది లేదు. అండ్ ఆ తర్వాత పుష్ప దగ్గరకు వస్తాను నేను. పుష్ప ఆ యొక్క ఫస్ట్ టీజర్ చూసింది కదా, అది చాలా విధ్వంసాన్ని అయితే సృష్టించింది అనమాట. ఆల్మోస్ట్ 100 మిలియన్ వ్యూస్ దాకా అయితే ఆ టీజర్కి అయితే రావడం జరిగింది. కానీ పుష్ప పార్ట్ 2 టీజర్కి అయితే అంత వ్యూస్ రాలేదు అనేటటువంటిది రియాలిటీ. అండ్ ట్రైలర్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఆల్రెడీ ట్రెండింగ్ వల్ల ఉందన్నమాట. 4,02,00,000 అంత వ్యూస్ అయితే వచ్చినాయి. ఆల్మోస్ట్ రేపెల్లుండి కల్లా ఒక 5 కోట్లకు టచ్ అయినా కానీ ఒక 6 కోట్లకు దాటదు అనేటటువంటి అర్థమవుతుంది అనమాట. అరే సలార్ చూసుకున్నట్లయితే ఆ రేంజ్లో ఉంది, మరి దీనికి ఎందుకు ఇంత రావట్లేదు? బాహుబలికి కూడా బేభత్సమైనటువంటి వ్యూస్ వచ్చాయి, కానీ ఆ టైంలో యూట్యూబ్ మీద ఎవడు కూడా అంత ఇంట్రెస్ట్ పెట్టలేదు. మరి దీనికి ఎందుకు అన్న వ్యూస్ రాలేదు? ఎందుకు కొన్ని రికార్డ్స్ని బ్రేక్ చేయలేకపోయింది అనేటటువంటిది మాట్లాడాలి అంటే, వీళ్ళు చెప్పినటువంటి టైంకి రిలీజ్ చేయడం పెద్ద మైనస్ అని చెప్తాను నేను. ఇప్పుడు ఏ మూవీ ట్రయల్ ఏం జరిగింది, ఒక టైం అని చెప్తే ఇంకో టైంకి రిలీజ్ చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే యూట్యూబ్లో ఒక బజ్ అనేటటువంటిది క్రియేట్ అయితే చాలామంది యూట్యూబ్కి వచ్చి చూస్తారనమాట. ఆ విధంగా అయితే రిలీజ్ చేయలేదు. ఎగ్జాక్ట్లీ 6/3 అన్నారు, 6/3కి అయితే రిలీజ్ చేశారు. ఇది కొద్దిగా మైనస్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే ఈ ఎక్కువ శాతం వ్యూస్ ఏవైతే ఉన్నాయో ఈ ఈవెంట్కి పోయినాయి అనమాట. చాలామంది పుష్ప ట్రైలర్ కొట్టగానే ఈవెంట్ వచ్చేస్తుంది ఫస్ట్. అండ్ ఈవెంట్లో ప్లే అయినటువంటి ట్రైలర్ని చూసేశారు. ఇక ఆ తర్వాత HD ట్రైలర్ కొంతమంది చూస్తారు, కొంతమంది చూడరు. దానివల్ల అయితే క్రియేట్ కాలేదు అనేటటువంటిది ఇంకో రియాలిటీ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా మెయిన్ మైనస్ యాడ్ జరిగింది అంటే ప్రీమియర్స్లో పెట్టలేదు వీళ్ళు. ఖచ్చితంగా ప్రీమియర్స్ అయితే పెట్టాలన్నమాట. ముందేం చేయాలంటే థియేటర్లో రిలీజ్ చేయాలి, ఆ తర్వాత యూట్యూబ్లో రిలీజ్ చేయాలి. కానీ డైరెక్ట్గా యూట్యూబ్లో రిలీజ్ చేయడం వల్ల, ఇది షేర్ అవడం వల్ల, ఇప్పుడు నేనున్న ఫ్రెండ్స్ ఒక రియాక్షన్ వీడియో చేస్తా, దాని కింద ప్లే అవుతుంటే దాన్ని చూసేస్తారు చాలామంది. ఆ తర్వాత చాలామందికి అక్కడపడదు. ఈ విధంగానే చాలామంది యూట్యూబర్లు ఉన్నారు, హిందీలో ఉండొచ్చు, వేరే లాంగ్వేజ్లో, వాళ్ళందరూ కూడా రియాక్షన్ వీడియో చేసేసారు. దానివల్ల ఈ వ్యూ అనేది కౌంట్ అయ్యి దానికి కూడా రావట్లేదు అనేటటువంటిది ఇంకో సాడ్ రియాలిటీ అనమాట. నేనైతే యూట్యూబ్ సర్వర్స్ క్రాష్ అయిపోతాయి అనుకున్నా పుష్ప ట్రైలర్ చూశాక, కానీ ఊహించినంత వ్యూస్ అయితే రావట్లేదు. ఇదైతే 100% చెప్పుకోవచ్చు. ఇంకొన్ని చోట్ల హేట్ కూడా వినపడుతుంది అనమాట. బాలీవుడ్ మాఫియా ఏ విధంగా తమిళస్ పెడుతుంది అనేటటువంటిది మనం క్లియర్ కట్గా చూడొచ్చు. వాళ్ళు ఏం లేదు, వాళ్ళు
వాళ్ళు ఇన్ని రోజులు ముక్కి మూలికి కట్టుకున్నారు ఒక సామ్రాజ్యాన్ని. దాన్ని అయితే మన బాయ్ దడేలమని వచ్చింది ఎట్టిందనమాట. సో వాళ్ళ ఏడుపులు అయితే కామన్ అనమాట. కొంతమంది రిపోర్ట్స్ కూడా కొడుతున్నారు, కొంతమంది కావాలని చెప్పి నెగిటివ్ కూడా స్ప్రెడ్ చేస్తున్నారని చెప్పి బయట గట్టి వార్తలు. దీనివల్ల కొన్ని రికార్డ్స్ అయితే పుష్ప 2 బ్రేక్ చేయాలపోయింది అనేటటువంటిది సాడ్ రియాలిటీ. సో ఈ వ్యూస్ బట్టి చెప్పుకోవచ్చు అనమాట. దీనికి హైప్ ఎంత ఉంది, బడ్జ్ ఎంత ఉంది అనేటటువంటిది మీ కామెంట్ ఏంటి. మరి ఎందుకు ఎక్కువ వ్యూస్ రాలేదనుకుంటున్నారు, మీ ఒపీనియన్ కూడా హానెస్ట్గా కింద కామెంట్ చేసేటటువంటి ప్రయత్నించండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వందే మాత్రం, జై హింద్, నమస్కారం.